దైవజనుడైన మోషే ఈ 12 గోత్రాల్లో ఆషేరును ఆశీర్వదిస్తూ ఆషేరును గురించి ఏమన్నాడు? గత వారం మనం ధ్యానం చేశాం. అతడు తన పాదములను చెప్పాలి, అతడు తన పాదములను తైలములో ముంచుకుంటాడు. ఏదో 4 చుక్కల నూనె కాదు అతని దగ్గర ఉన్నది, పాదములను తైలములో ముంచుకునే అంత అభిషేక తైలం అతని దగ్గర ఉంది. గత వారం నేను మీతో చెప్పాను. రాజుల గ్రంథంలో ఉన్న ఒక పేద విధవరాల దగ్గర ఉన్నటువంటి తన బిడ్డలను సైతము దాస్యములో విడిపించుకోవటానికి అప్పుల పాలైపోయిన ఒక దైవజనుని భార్య విధవరాలు. తన భర్త చనిపోయాడు, ఆమె విధవరాలు. ఆమె దగ్గర ఏమీ లేదు, కానీ చిన్న అభిషేకపు తైలపు బుడ్డుంది. దాంట్లో ఉన్న కొద్ది నూనె, చిన్న బుడ్డిలో ఉన్న నూనె ఒక వ్యక్తిని చేతిలో ఆయిల్ పోసుకొని నూనె పోసుకొని ఒక వ్యక్తిని అభిషేకించటానికి కావలసినంత నూనె మాత్రం ఆమె దగ్గర ఉంది. అంటే చిన్న తైల బుడ్డి, ఇంత 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 తైల బుడ్డి. అది ఇశ్రాయేలీ స్త్రీలు తమ బొడ్డులో ఉంచుకుంటారు. అది లేకుండా వారు ప్రయాణం చేయరు. ఓ చిన్న బుడ్డే, ఇంత బుడ్డి, అభిషేకపు తైల బుడ్డి తప్ప తన దగ్గర ఏమీ లేదు. ఆమె దగ్గర ఉన్న ఒక్క మనిషిని అభిషేకించటానికి చేతులు పోసుకొని అభిషేకించటానికి ఉండవలసిన కొద్దిపాటి నూనె, చిన్నపాటి బుడ్డిలో ఉన్న నూనె ఉంటే ఆమె అవసరాలన్నీ తీర్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ ఆషేరు దగ్గర ఏవో 4 చుక్కల తైలం కాదు, ఒక వ్యక్తిని అభిషేకించగలిగిన గుప్పిట్లోకి వచ్చే కాస్తంత నూనె కాదు. కానీ ఆషేరు దగ్గర ఉన్న నూనె ఎలాంటిది? అతని పాదములను తైలంలో ముంచుకుంటున్నాడు. అంటే సమృద్ధి అయిన తైలము, తైలము సమృద్ధి అయిన అభిషేక తైలము ఆషేరునొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటి? ఆ తైలముతో ఏం చేశాడు ఆషేరు? తమ పాదములను ముంచుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? గడిచిన వారమే చెప్పాను, ఆషేరు తన పాదములను అభిషేకములో ఉంచాడు. అంటే అర్థం ఏంటి? తనంతట తాను ఎక్కడికి వెళ్ళాడు, ఆత్మచేత నడిపించబడుతున్నాడు. ఎవరు? పాదములను తైలములో ముంచుకోవటం అంటే అర్థం ఏంటంటే, తైలము అనేది ఆత్మాభిషేకమునకు, ఆత్మ నింపుదలకు ప్రతీక. బైబిల్లో తైలము, అభిషేక తైలము అనేది ఆత్మ నడిపింపు, ఆత్మాభిషేకానికి గుర్తు. మరి తైలములో ముంచుకున్నాడు అంటే అర్థం ఏంటి? అతడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. అంటే అతని దగ్గర ఉన్న తైలం ఎంత గొప్పదంటే, అతని మీద ఉన్న అభిషేకం ఎంత గొప్పదంటే, అతని పాదములను కంట్రోల్ చేస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అతడు దేవుని ఆత్మ చేత నడిపించబడే విధంగా అతను నడిపించబడుతున్నాడు. గత వారమే నేను మీతో చెప్పాను, దేవుని ఆత్మ ఒక వ్యక్తిని నడిపిస్తే ఎలా ఉంటుందని సంసోను జీవితాన్ని, మరికొంతమంది జీవితాలను నేను మీ ముందు ఉంచాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఆషేరు తన పాదములను తైలములో ముంచుకున్నాడంటే అర్థం ఏంటి? ఆత్మచేత నడిపించబలిగిన, ఆత్మచేత నడిపించబడుతున్న అభిషేకము గలవాడై ఉన్నాడు. ఈ సత్యాన్ని, ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చిన వారెవరు? దైవజనుడైన మోషే. అరే ఆషేరు, తన తండ్రి ఏమో నీ దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉందిరా బాబు అన్నాడు. నీ ఆత్మీయ ఎదుగుదలకు సరిపడిన, నీ ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడగలిగిన శ్రేష్టమైన ఆహారము, జీవాహారం నీ అన్నదమ్ముల దగ్గర ఎవరి దగ్గర లేనిది నీ దగ్గర ఉందని చెప్పి తండ్రి ఆశీర్వదించాడు.
దైవజనుడు అంటాడు, ఒరే నీ దగ్గర ఆధ్యాత్మికంగా నీవు ఎదగటానికి, దేవుని వలె ఎదగటానికి, క్రీస్తు వలె ఎదగటానికి కావలసినంత ఆహారమే కాకుండా నిన్ను ఆత్మ నడిపిస్తుంది. నీ దగ్గర ఆత్మాభిషేకం ఉంది. ఆత్మాభిషేకం ఉంది కనుక ఇదిగో ఆత్మాభిషేకం అనే తైలములో నీ పాదాలు ముంచుకుంటున్నావు. అంటే దేవుని ఆత్మచేత నీవు అనుక్షణము నడిపింపబడతావు అని ఆస్వాదిస్తున్నాడు. ఈ శుభవేళ నేను ఒక మాట అడిగనా? రక్షింపబడి 10-15 సంవత్సరాలు అయిపోయిందిగా, నిన్నెవరు నడిపిస్తున్నారు? నిన్నెవరు నడిపిస్తున్నారు? నువ్వు వెళ్తున్న ఆ మార్గంలో నిన్ను నడిపించేది ఎవరు? నిన్ను నడిపిస్తున్నది పరిశుద్ధాత్ముడేనా? నీ అభిషేక తైలములో నీ పాదాలు ముంచబడ్డావా? నీ పాదములు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాయా? నీ ఆధ్యాత్మిక స్థితిగతులు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాయా? చెప్పగలరా? పరిశుద్ధాత్ముడే నన్ను నడిపిస్తున్నాడని చెప్పగలరా? పరిశుద్ధాత్ముడే నడిపిస్తే మనము మన ప్రతి అడుగును గూర్చి దేవునికి లెక్క చెప్పే ధైర్యం మనకుంటుంది. ఒకవేళ నీవుగా నడిస్తే ఆ అడుక్కు నువ్వు లెక్క చెప్పలేవు. అందుకే దైవజనుడైన యోబు అంటాడు, నా అరికాళ్ళ చుట్టూ నేను గిర్రి గీసుకున్నాను అంటాడు. నా అడుగు జాడల యొక్క లెక్క దేవునికి చెప్పవలసినప్పుడు ఆయన ఎదుట నేను రాజు వలె ఉంటాను అన్నాడు. ఎంత ధైర్యం అండి! ఎందుకు ఆ ధైర్యంగా మాట్లాడాడు యోబు భక్తుడు? నేను నా దేవునికి నా అడుగులను గూర్చి లెక్క చెప్పవలసినప్పుడు ఆయన ఎదుట నేను రాజు వలె ఉంటా. అంటే తలదించుకోను, అవమానంగా ఉండను. నేను ప్రతి అడుగును గూర్చి నా దేవునికి లెక్క చెప్పే దమ్ము ధైర్యం నాకుంది అంటాడు. ఎవరు? యోబు భక్తుడు. అంటే దేవుని ఆత్మచేత నడిపించబడితే, పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్ను నడిపించినట్టుగా నేను నడిపిస్తే నీ అడుగులను కూర్చుని లెక్క దేవునికి నువ్వు అప్పచెప్పే ధైర్యం ఉంటుంది. ఒకవేళ పరిశుద్ధాత్ముడు కాకుండా నీ శరీర ఇచ్చలు నేను నడిపిస్తుంటే, నీ ఇంద్రియములలో పుట్టే కోరికలు, చాలా జాగ్రత్తగానండి. పరిశుద్ధాత్ముడు కాకుండా మీ ఇంద్రియములలో, మీ అవయవములలో సెలరేగే కోరికల కొరకు మీరు నడుస్తుంటే, పరుగులెత్తుతుంటే, తత్ఫలితము మరణమునకు దారి తీస్తుంది. ఒకడు తన కొరకు ఏర్పరచుకున్న మార్గము తుదకు అది మరణమునకు, తనకు సరి అయినదిగానే కనపడును కానీ తుదకు అది మరణమునకు దారి తీస్తుంది. నిన్ను పరిశుద్ధాత్ముడు నడిపిస్తే నీ జాడలు సారము వెదజల్లుతాయి. నీ అడుగు పెట్టిన చోట పచ్చిక బయళ్ళు పరవశిస్తాయి. స్తనముల దీవెనలతో నింపబడతావు, మింటి దీవెనలతో నింపబడతావు, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడతావు. కానీ నీ ఇచ్చలు, నీ కోరికలు నిన్ను నడిపిస్తే, నీ శరీరం నిన్ను నడిపిస్తే తుదకు అది మరణమునకు దారి తీస్తుంది. గత వారమే నేను మీతో చెప్పాను, తన ఇచ్చలను తీర్చుకోవటానికి నడిచిన, తన ఇంద్రియములలో పుట్టిన కోరికల కొరకు నడిచిన, తనంతట తాను వెళ్ళిన సంసోను తిరిగి రాలేదు, మరణ పంచుల్లోకి వెళ్ళిపోయాడు. పిల్లలారా, దేవుని ఆత్మచేత నడిపించబడాలి దేవుని పిల్లలు. ఆషేరు జీవితంలోని మొదటగా ఒక పాఠం చూసాం. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావలసిన జీవాహారమైన వాక్యమైన క్రీస్తు మనతో ఉండాలి.
శ్రేష్టమైన వాక్యాహారం మనకు ఉండాలి. చెప్పండి హల్లెలూయా. శ్రేష్టమైన వాక్యాహారం ఉండాలి. రెండోది ఏంటి? మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలి. నిన్ను మనుషులు నడిపించకూడదు. ఇదే త్రోవ, ఇందులో ఎల్రా అని మనుషులు నడిపించకూడదు. నిన్ను నీ రక్త సంబంధికులు కాదు నడిపించేది. నిన్ను నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు నడిపించేది. నిన్ను నీ స్నేహితులు కాదు నడిపించేది. నిన్ను నీ శరీర కోరికలు కాదు నడిపించేది. నిన్ను పరిశుద్ధాత్ముడు నడిపించాలి. నీ పాదములకు అభిషేక తైలం ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడండి. నీ అరికాల చుట్టూ గిరి గీసుకొని బతకగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. నేను పోవచ్చునా అని దావీదు వలె ప్రతిక్షణము నువ్వు అడిగితే, నేను యుద్ధమునకు పోవచ్చునా, నేను ఈ పని చేయుటకు వెళ్ళవచ్చునా, అన్నీ బాగానే అడిగాడు. ఒక్క మిద్దె మీద నుండి నేను కిందికి దిగి తనతో పాపం చేయొచ్చా? అడగలేకపోయాడు. అక్కడ పతనం స్టార్ట్ అయిపోయింది. కానీ దావీదు ప్రతిక్షణం కూడా నేను పోవచ్చునా అని దేవుని చిత్తాన్ని అడిగేవాడు. మరి ఈ రోజున ఎంతమంది దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు? రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది బాప్తిస్మం పొంది ఆత్మ సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత కూడా తప్పిపోతున్నారా? పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడా? మరి ఇంకెవరైనా నిన్ను నడిపిస్తున్నారా? ఒక్క నిమిషం ఆలోచించాలి పిల్లలారా. ఒక్క నిమిషం ఆలోచించండి.